హలో అందరికీ నమస్కారం. ఈరోజు అబ్రాడ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నీట్‌కి సంబంధించినటువంటి జర్నీ కంప్లీట్ అయ్యింది. 2026కి సంబంధించి. చాలామంది పేరెంట్స్‌కి, ఇటు పిల్లలకి కూడా అబ్రాడ్‌కి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకుంటే తక్కువ ఖర్చులో అయిపోతుందని, లేదో పెద్ద పెద్ద యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అదే సందర్భంలో బలంగా డాక్టర్ కావాలనేటువంటి కళ ఉన్నటువంటి పిల్లలంతా కూడా కొంతమంది 2 సార్లు 3 సార్లు రిపీట్ చేసినప్పటికీ రానటువంటి పిల్లలు చూసేటువంటి ఒక అంశం. మరి దీనికి సంబంధించి వాస్తవాలు ఏమిటి? ఎవరైనా ఎంబీబీఎస్ అబ్రాడ్ అడ్మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఏం చెప్తుంది? మారినటువంటి గైడ్లైన్స్ ప్రకారం జాగ్రత్తలు తీసుకోకపోతే మనం చేసిన ఎఫర్ట్ అంతా ఏ విధంగా వేస్ట్ అయిపోతుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాని గురించే ఎంబీబీఎస్ అడ్మిషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రతి పేరెంటు, స్టూడెంటు అర్థం చేసుకొని తద్వారా నిర్ణయం తీసుకోవటానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ ఈ వీడియో ద్వారా. సో అందరికీ వెల్కమ్. ఇక ఎంబీబీఎస్ అడ్మిషన్ ప్రాసెస్లో కంట్రీసు, యూనివర్సిటీసు, ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంటి, రోడ్ మ్యాప్ ఏమిటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని మనం అనుకున్నప్పుడు చాలా ఎక్కువగా వినిపించేటువంటి కొన్ని రష్యా ముందుగా కనిపిస్తుంటుంది, ఉజ్బెకిస్తాను, అలాగే జార్జియా, అర్మేనియా, బంగ్లాదేశ్, నేపాల్ కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ మారినటువంటి పరిస్థితులు రెండు పక్కన పెడితే సో ఈ మిగిలినటువంటి కంట్రీస్లో ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే పాజిటివ్ పాయింట్స్ ఏమిటి, అట్లాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, నెగటివ్స్ ఏమిటి అనేటువంటిది చూద్దాం. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా రష్యా కానివ్వండి, అర్మేనియా కానివ్వండి, ఉజ్బెకిస్తాన్ కానివ్వండి, రైట్, కిర్గిస్తాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా గ్లోబల్ రికగ్నైజేషన్ ఉన్నటువంటివి, అలాగే ఎన్ఎంసీతో అలైన్ అయి ఉన్నటువంటివి. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. థర్డ్కి వచ్చేటప్పటికి ఈ ఏవైతే కంట్రీస్ చెబుతున్నామో దాంట్లో ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్స్ తీసుకోకపోతే, అక్కడ లోకల్ లాంగ్వేజ్తో ఉంటే, ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్స్ కాకపోతే ఎన్ఎంసీ గైడ్లైన్స్కి వ్యతిరేకం, ఆ డిగ్రీస్ వ్యాలిడిటీ ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఉన్నాయి. అదే సందర్భంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అఫోర్డబుల్ ఫీ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తే కేటగిరీ బి సీట్ తీసుకునేటప్పటికి కూడా సుమారుగా 70-80 లక్షలు అవుతున్నట్లయితే, మేనేజ్మెంట్ సీట్కి వచ్చేటప్పటికి క్రోర్స్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఫీజు అనేటువంటిది అఫోర్డబుల్ ఫీ. అదే సందర్భంలో అందరూ గమనించాల్సినటువంటివి ఎక్స్పెండిచర్. సో మంత్లీ ఎక్స్పెండిచర్ అక్కడ ఎంత ఉంది? సో ఫైనల్గా వీసా ఛార్జెస్, మంత్లీ ఎక్స్పెండిచరు, రైట్, అక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఫీజు, అలాగే ఇన్సూరెన్సు, మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఈ 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప ఫ్యాన్సీగా వాళ్ళు చెప్పిన నెంబర్ని తీసుకొని ఇది కన్సిడర్ చేయకపోతే చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా ఇదంతా కూడా ఫైనాన్షియల్గా లెక్కలు వేసుకున్న తర్వాత మన ఎఫోర్డబిలిటీని రెండింటిని బేరీజ్ వేసుకొని, ఆర్ఓఐని బేరీజ్ వేసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ట్యూషన్ ఫీ అనేటువంటిది, అఫోర్డబుల్ ట్యూషన్ ఫీ, దాంతోపాటు మనం ఆలోచించాల్సినవి ఇప్పుడు నేను చెప్పినటువంటివి. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక్కడ సీట్ అవైలబిలిటీ, వీటిలో ఇక్కడ సీట్ అవైలబిలిటీ, ఇవి పాజిటివ్ పాయింట్స్. అయితే అసలు ఓవరాల్గా ఎంబీబీఎస్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇండియాలో మనం చూస్తే మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటంటే గవర్నమెంట్ సీట్స్ సుమారుగా 63,000 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. జనరల్ ఓపెన్ సీట్స్లో ఇక్కడ బడ్జెట్ చూస్తే అన్ మెరిట్ బేస్ చూస్తే అన్ యావరేజ్ 10 to 15 lakhs అన్ మెరిట్ బేస్ జరుగుతూ ఉన్నట్లయితే, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి అక్కడ కూడా 66,000 సీట్లు ఉన్నాయి. బడ్జెట్ 50 lakh ప్లస్ అవుతుంది. అదే ఇక మేనేజ్మెంట్ కోర్టా లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ మనం చూస్తే అప్రాక్సిమేట్లీ 5,000 సీట్లు ఉంటే 1.6 crores ప్లస్ ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది. రైట్. సో మరి ఇక ఎంబీబీఎస్ అబ్రాడ్ ఫీజుకి వచ్చేటప్పటికి, ట్యూషన్ ఫీకి వచ్చేటప్పటికి 25 నుంచి 35 లక్షల మధ్యలో ఉంది.
రైట్. సో దీనికి అడిషనల్గా ఏం చేయాలనేటువంటిది నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పున్నాను. సో ఇది ఓవరాల్గా మనకి ఇండియాకి సంబంధించి గవర్నమెంట్ సీట్స్, కేటగిరీ బి, మేనేజ్మెంట్ సీట్స్, అట్లాగే అబ్రాడ్కి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అడ్మిషన్ ఎలిజిబిలిటీ. ఈ అబ్రాడ్లో అడ్మిషన్ చేయాలంటే మనకు ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ ఏమిటి? 10+2 విత్ పీసీబీ ఉండాలి. రెండోది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఇవి కోర్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి 12th. నెక్స్ట్ 50% అగ్రిగేట్ ఉండాలి. రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకి 45%. వీళ్ళందరికీ కూడా ఇది ఎక్కడ చేయాలన్నా సరే నీట్ అనేటువంటిది మ్యాండేటరీ. బట్ 3 years ఓల్డ్ నీట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. రైట్. నెక్స్ట్ స్టూడెంట్ ఇండియాలో తర్వాత ప్రాక్టీస్ చేయాలనుకునేటప్పుడు నీట్ అనేటువంటిది మస్ట్. ఇక ఐఎల్టీఎస్ అనేది కంట్రీ నుంచి కంట్రీకి మారుతూ ఉంటుంది. కజకిస్తాన్కి వచ్చేటప్పటికి అది నాట్ రిక్వైర్డ్. మిగిలిన కంట్రీస్లో అవసరం పడవచ్చు. ఓకే, అది ఒకటి మనం చెక్ చేసుకోవాల్సింది. ఇక టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ ఈ కంట్రీస్లో ఎఫోర్డబిలిటీ ఉంటుంది అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. నో డొనేషన్, లో ట్యూషన్ ఫీస్, ఈ రెండు కూడా అట్రాక్టివ్ వర్డ్స్. రైట్. సో దీంట్లో స్టూడెంట్ వీసా, విజిటర్ వీసా, ఎడ్యుకేషనల్ లోన్, క్లియర్ డాక్యుమెంటేషన్, సేఫ్టీ, కంఫర్ట్ లివింగ్, ఇండియన్ హాస్టల్ అండ్ కిచెన్ ఫెసిలిటీ, ఎన్ఎంసి, డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, ఫ్రీ డిపార్చర్, పోస్టల్ లివింగ్ అసిస్టెన్స్. సో ఇవి మనం మ్యాక్సిమం యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా. రైట్. స్టూడెంట్ స్టడీ వీసా దగ్గర నుంచి చివరి వరకు పోస్ట్ లివింగ్ అసిస్టెన్స్ వరకు కూడా రైట్ మనకి ఆఫర్ చేస్తున్నటువంటి. సో ఇవి మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం డెసిషన్ తీసుకునేటప్పుడు. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఎంబీబీఎస్కి అబ్రాడ్ ఎంబీబీఎస్ కావాల్సినప్పుడు అకాడమిక్ రికార్డ్స్, 10th 12th మార్క్ షీట్స్, పాసింగ్ సర్టిఫికేట్స్ ఆబ్వియస్లీ మనకు కావాలి. అలాగే నీట్ స్కోర్ రికార్డ్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ అండ్ ఫోటోస్, బర్త్ సర్టిఫికేట్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. ఏ కంట్రీ అయితే రూల్స్ ప్రకారం వాటి రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అవసరం. అలాగే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, వీసా డాక్యుమెంట్స్. సో ఇవి మనకి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్. ఈ తర్వాత ఎన్ఎంసి గైడ్లైన్స్ ఏం చెప్తుంది? ఇది చాలా జాగ్రత్తగా చూడకపోతే ఫైనల్గా డిగ్రీ అయ్యేటప్పటికి ఆ వ్యాలిడిటీ ఉందా లేదా అనేటువంటిది పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. సో దీనికోసం క్లియర్గా ఎన్ఎంసి గైడ్లైన్స్ చెప్తున్నటువంటి పాయింట్స్లో మొట్టమొదటి పాయింట్, మనకి అక్కడ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఉండి తీరాలి. ఇంగ్లీష్ మీడియంలో లేకపోతే లోకల్ లాంగ్వేజ్లో ఉంటే వీడు ఎంతవరకు నేర్చుకుంటాడు? సో ఎఫిషియన్సీ ఎంతవరకు వస్తుంది అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకని లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. రెండవది అనదర్ ఇంపార్టెంట్, కొన్ని సంవత్సరాల క్రితం 4-5 సంవత్సరాల క్రితం కోర్సు తొందరగా కంప్లీట్ చేయటం, రిక్వైర్డ్ టైము లేకుండా ఎంత తొందరగా అయితే తొందరగా కంప్లీట్ చేసి డిగ్రీ ఇచ్చి పంపించేయడము. సో ఇవి వాళ్ళ ఎఫిషియన్సీని దెబ్బతీస్తాయి. సో అందుకోసం 54 months కంపల్సరీ కోర్స్ డ్యూరేషన్, దానితో పాటుగా 12 months ఇంటర్న్షిప్, అంటే ఫైనల్గా 66 నెలలు మన కోర్సు యొక్క వ్యవధి. దీని ప్రకారం మంత్లీ ఎక్స్పెన్సెస్ కాల్కులేట్ చేసుకోవాలి తర్వాత. సో 66 నెలలు కోర్సు లేకపోతే అది ఎన్ఎంసి గైడ్లైన్స్కి విరుద్ధం. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ ఏమిటంటే ఈ యూనివర్సిటీలు ఒక యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయడం, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది యాక్సెప్ట్ చెయ్యదు. మనం ఎక్కడైతే అడ్మిషన్ తీసుకున్నామో కంప్లీషన్ వరకు కూడా అక్కడే కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఎన్ఎంసి గైడ్లైన్స్లో ఉంది. నెక్స్ట్ యూకే స్టాండర్డ్స్ ప్రకారం ఇక్కడ 85 to 90% ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ యూకే స్టాండర్డ్స్ ప్రకారం, అంటే దాని ప్రకారమే అక్కడ సిలబస్ అనేటువంటిది మనం ఏదైతే ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం సిలబస్ ఉందో ఆ సిలబస్ అనేటువంటిది అక్కడ మ్యాచ్ అవ్వాలి. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత లైసెన్స్ టెస్ట్. సో ఈ లైసెన్స్ టెస్ట్ అనేటువంటిది అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ కంట్రీ స్పెసిఫిక్ లైసెన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి ఆ కంట్రీ స్పెసిఫిక్ లైసెన్స్ టెస్ట్ అనేటువంటిది ఆ స్టూడెంట్కి మస్ట్. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారం ఇతనికి డిగ్రీ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఆ కంట్రీలో
ప్రాక్టీస్ చేయటానికి అర్హుడు అనేటువంటి సర్టిఫికెట్ లేకపోతే వాడు బాధ్యత ఎందుకు తీసుకుంటాడు? తీసుకోడు కదా. మరి వాడు బాధ్యత లేకుండా ఇక్కడ ప్రాక్టీస్ మనం ఎలా అలౌ చేస్తాం? అందుకని ఎన్ఎంసీ గైడ్లైన్స్లో ఏదైతే కంట్రీ ఉందో, రష్యా అయితే రష్యా, జార్జియా అయితే జార్జియా, ఏదైతే కంట్రీ ఉందో ఆ లోకల్ లైసెన్స్ టెస్ట్ అనేటువంటిది చాలా ఎసెన్షియల్. అది స్పెసిఫిక్గా ఆ టెస్ట్ని వాళ్ళు క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలన్నట్లయితే ఇండియాకి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ లేదా నెక్స్ట్ ఎగ్జామ్ అనేటువంటిది క్లియర్ చేయకపోతే వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉండదు. సో ఇది చేయటానికి ముందు ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. సిలబస్ ఎలైన్ అవ్వాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి, దాంతోపాటుగా ఒకే యూనివర్సిటీలో ఉండాలి. నెక్స్ట్ డ్యూరేషన్ 54 months ప్లస్ 12 months అంటే 66 months డ్యూరేషన్. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో వీటిలో ఇది అయినట్లయితే, వీటిలో డిఫరెన్స్ వచ్చినట్లయితే మన డిగ్రీ ఇండియాలో వేస్ట్ అవుతుంది, మనకు ఉపయోగం ఉండదు. అందుకనే ఇవన్నీ కూడా ఈ వీడియో అంతా కూడా అవేర్నెస్. మీరు ఎక్కడికైతే అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నారో ఈ పాయింట్స్ అన్నీ కూడా క్లారిటీ తెచ్చుకొని దీన్ని స్పెసిఫిక్గా ఇన్ రిటర్న్ లేదా ఇన్ డాక్యుమెంట్ మరి అర్థం చేసుకున్న మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. లేదు అన్నట్లయితే మీ యొక్క ఎఫర్టు, మీ యొక్క మనీ, మీ యొక్క టైము అన్నీ కూడా వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకి భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం కాబట్టి. హౌ టు సెలెక్ట్ ద రైట్ మెడికల్ యూనివర్సిటీ. సో మరి ఇప్పుడు ఓకే, సో ఇవన్నీ అలైన్ అయినాయి. ఈ అలైన్ అయ్యి ఒక 10-15 ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. సో దీన్ని మనం ఎలా చూజ్ చేసుకోవాలని అనుకునేటప్పుడు ఒక చెక్ లిస్ట్ ఏమిటంటే యూనివర్సిటీ ఏజ్ అండ్ రెప్యుటేషన్. ఎంత ఓల్డ్ యూనివర్సిటీ, ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగింది, క్రెడిబిలిటీ ఏమిటి, దాని ఎక్స్పీరియన్స్ ఏమిటి, రైట్? అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీసు, ఆ మల్టీ స్పెషాలిటీయా లేదా అక్కడ ఉన్నటువంటి పేషెంట్ ఫుట్ఫాల్, రైట్? సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లోకల్ స్టూడెంట్ రేషియో. హై నెంబర్ ఆఫ్ లోకల్ స్టూడెంట్స్ ఏం జరుగుతుంది, అకాడమిక్ క్వాలిటీ అండ్ ఇంటిగ్రేషన్. ఓన్లీ వీళ్ళని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి మన ఇండియా వాళ్ళు అంతా ఒకే చోట ఉన్నారు అని అనుకునేటప్పుడు ఆ క్వాలిటీ రెడ్యూస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఆ మంచి ఆ లోకల్ స్టూడెంట్స్ అండ్ మనము కలిసి ఆ రేషియో ఉండకపోతే స్టాండర్డ్స్కి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో ట్యూషన్ చెప్పినట్టు పరిస్థితి ఉంటుంది కదా. సో అందుకోసం ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ ఏమిటంటే ఇంటర్నేషనల్ వాళ్ళకి అక్రిడిటేషన్ ఉందా లేదా, అంటే యూరోప్కి సంబంధించి రికగ్నైజేషన్ ఉందా లేదా, అలాగే యుఎస్కి సంబంధించినటువంటి అంటే ఏదైతే కంట్రీ ఉందో ఆ యొక్క రికగ్నైజేషన్ అనేటువంటిది మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన బాధ్యత, వాళ్ళు చెప్పారని గుడ్డిగా నమ్మటం కాదు. నెక్స్ట్ యాన్యువల్ గ్రాడ్యుయేట్ అవుట్పుట్. సో 5+ గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఫర్ ఇయర్ అక్కడి నుంచి వస్తూ ఉన్నట్లయితే అది గుడ్ అనేటువంటిది అదొక ఇండికేటర్. నెక్స్ట్ తర్వాత మనం ఇంటర్నల్గా ఆలోచించుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే పిల్లలు 17 years వరకు కూడా, ఇక్కడ 17-18 years వరకు కూడా పూర్తిగా మన కల్చర్లో పూర్తిగా పేరెంట్ మీద డిపెండ్ అయి ఉంటారు, మదర్ మీద డిపెండ్ అయి ఉంటారు. ప్రతి పనికి ప్రతి విషయానికి కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఇండివిజువల్గా వేరే చోటకి వెళ్ళేటప్పటికీ, రైట్? సో అక్కడ ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ రెడీనెస్ అనేటువంటిది ఇంపార్టెంట్. కొంతమందికి ఏమిటంటే బట్టలు సర్దుకోవడం తెలియదు, కొంతమందికి ప్లేట్లో పెట్టుకుని తినడం కూడా తెలియదు, అంటే అంత డిపెండెన్సీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొంత మనం జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ అక్కడ ఈజీగా వాళ్ళతో అక్కడ అబ్జార్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా క్లైమేట్ కండిషన్స్, ఇప్పుడు రష్యా తీసుకుంటే -10 degrees ఉంటుంది. సో దానికి రెడీ అయి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, రైట్? సో రేంజెస్ కెన్ డ్రాప్ టు అప్ టు -70 degrees కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ అండ్ హాస్పిటల్. నేను ఇందాక ఆల్రెడీ చెప్పింది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూస్ చేసుకునేటువంటి టైంలో. నెక్స్ట్ ఎఫ్ఎంజీఈ నెక్స్ట్ సపోర్ట్ ఉందా లేదా, ఎందుకంటే మరలా మనం ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలని అనుకునేటప్పుడు ఇది క్లియర్ అవ్వకుండా మనకి ఎలిజిబిలిటీ ఉండదు. సో కాబట్టి ఇవి మనం సెలెక్ట్ చేసుకునేటువంటి యూనివర్సిటీలో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాయింట్స్ ఇగ్నోర్డ్ మే రూయిన్ యువర్ ఫ్యూచర్. సో మరొక్కసారి మోర్ ఎంపసిస్ ఏమిటంటే మనం వదలకుండా చూడాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ 54 months + 12 months ఇంటర్న్షిప్, రైట్? సో 54 months క్లినికల్ పోస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కోర్స్. ఇక్కడ ఎంబీబీఎస్ లెర్నర్ అంటారు. సో ఈ ఎంబీబీఎస్ లెర్నర్
54 మంత్స్. ఇక్కడ క్లినికల్ స్కిల్స్ అనేటువంటివి వస్తాయి. తర్వాత 12 మంత్స్ ఏమిటంటే ఇంటర్న్ డాక్టర్ లేదా సూపర్విజన్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీసెస్. సో ఇంటర్న్‌షిప్ 54 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఇంటర్న్ డాక్టర్. ఇది 12 మంత్స్. నెక్స్ట్ ఎఫ్ఎంజీఎల్ రెగ్యులేషన్స్‌లో మరొక్కసారి నేను చెబుతున్నటువంటి పాయింట్స్, కరికులం అనేటువంటిది మన ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం ఇంటిగ్రేట్ అయి ఉందా లేదా, ఏవైతే కోర్సెస్ చెబుతూ ఉన్నారో అవన్నీ ఉన్నాయా లేవా అనేటువంటిది తప్పనిసరిగా మనం చూడాలి. డెసిషన్ తీసుకోవడానికి ముందే మనం చూడాలి. నెక్స్ట్ క్లినికల్ రొటేషన్స్. మరొక అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే అక్కడ క్లినికల్ రొటేషన్స్ అని ఈ 12 మంత్స్‌లో ఇది చేసారా లేదా అనేటువంటి దానికి ఏ రోజుకి ఆ రోజు లాగ్ బుక్స్, క్లినికల్ రికార్డ్స్ ఉంటాయి. సో ఇది జాగ్రత్తగా భద్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అది కూడా ఎఫ్ఎంజీ ఎగ్జామ్కి వెళ్ళటానికి, మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయటానికి చాలా అతి ముఖ్యమైనటువంటిది. ఇంటర్న్‌షిప్‌కి సంబంధించినటువంటిది చాలా అతి ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్, ఇదివరకల్లా కాదు. సో ఇవి ఏమి మిస్ చేసినా సరే మనం మొత్తం ఫ్యూచర్‌ని పాడు చేసుకున్నటువంటి సందర్భం ఎదురవుతుంది. నెక్స్ట్ ఆ కంప్లీట్ డాక్యుమెంటేషన్, అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ అనేటువంటి ఉండకూడదని ఏదైతే చెప్పామో అది నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ ఇప్పుడు అసలు యాక్చువల్గా ఒకటే ఫ్యూ ఎగ్జాంపుల్స్ రష్యాలో, అర్మేనియాలో, రైట్, సో మిగిలిన కంట్రీస్లో ఎట్లా ఉంది, ఎంతెంత ఫీల్ ఉన్నాయనేటువంటిది ఒకసారి అర్థం చేసుకుంటే, రష్యాకి వచ్చేటప్పటికి ఏమిటంటే ఓల్డెస్ట్, రైట్, మనతో మంచి రిలేషన్ ఉన్నటువంటి కంట్రీ. బట్ ఈ జియోగ్రాఫిక్ కండిషన్స్ అనేటువంటివి, జియోపొలిటికల్ కండిషన్స్ అనేటువంటి ఇబ్బంది పెడుతూ అదొక వాస్తవం. ప్రోగ్రామ్ డ్యూరేషన్ 6 years ఇక్కడ, ఇంక్లూడింగ్ 1 year ఇంటర్న్షిప్. కానీ ఇక్కడ మనకి 5.6 ఉండాలి కదా. సో 66 అనేటువంటిది కంపల్సరీ. సో ఇక్కడ 6 years వరకు ఉంది కాబట్టి అది ఓకే. నెక్స్ట్ ట్యూషన్ టోటల్ 6 yearsకి కలిపి 20 to 35 lakhs మధ్యలో ఉంటుంది. యూనివర్సిటీ టు యూనివర్సిటీ మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సినటువంటిది ఏమిటంటే, సో ఈ ఫీజ్ ఇంపార్టెంట్. ఇది కాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్ టు 25,000 మంత్లీ ఎక్స్పెండిచర్. ఓకే, సో దీన్ని టోటల్ ఇయర్కి కాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, సో ఇక్కడ ఐఎల్టీఎస్ చాలా యూనివర్సిటీస్కి అవసరం లేదు. నెక్స్ట్ ఎస్ఓపి ఎల్ఓఆర్ రిక్వైర్మెంట్ అనేటువంటిది నాట్ మ్యాండేటరీ అట్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్. టాప్ యూనివర్సిటీస్, ఇవి టాప్ యూనివర్సిటీస్. లైసెన్స్ ఎగ్జామ్ ఫర్ ఇండియా, సో ఇది ఓకే, ఇది కూడా అక్కడ మనకి అవైలబిలిటీ ఉంటుంది అనేటువంటిది. నెక్స్ట్ తర్వాత చూస్తే ఒక యూనివర్సిటీ, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ, మరి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రష్యాకి వచ్చేటప్పటికి ట్యూషన్ ఫీజుకి వచ్చేటప్పటికి ఫస్ట్ టర్మ్ $3,250, అలాగే సెకండ్ టర్మ్ 3,250, సెకండ్ ఇయర్ 5,500, థర్డ్ ఇయర్ $5,500, ఫోర్త్ ఇయర్ 5,500, ఫిఫ్త్ ఇయర్ 5,500, సిక్స్త్ ఇయర్ 5,500. సో దీంతో పాటుగా హాస్టల్ ఫీజ్ ఇన్క్లూడెడ్, వీటిలో హాస్టల్ అనేటువంటిది ఇన్క్లూడ్ అయ్యింది. మెస్ ఫీజ్ 1,500 ఫస్ట్ టర్మ్లో మాత్రం పే చేయాల్సి ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, వన్ టైం అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఉంటాయి, అదర్ ఛార్జెస్ ఉంటాయి. సో టోటల్గా ఫస్ట్ సెమ్లో 6,550, సెకండ్ సెమ్కి వచ్చేటప్పటికి 3,250. సో ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేస్తే టోటల్గా అప్ టు 37,300 టోటల్ కోర్స్ ఫీకి వచ్చేటప్పటికి. దీంతో పాటుగా మనం ఇందాక అనుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి మంత్లీ ఛార్జెస్ అనేటువంటిది ఇక్కడ దీనికి యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మోర్ ఆర్ లెస్ ప్రతి ఇన్స్టిట్యూట్కి కూడా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి పర్మ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రష్యాకి వచ్చేటప్పటికి 42,300. సో ఈ ఫీజు ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో పేరెంట్స్ తప్పనిసరిగా ఇవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏ టైంకి మనం ఎంత రెడీ చేయాలి, సో అది లేకపోతే తర్వాత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ పాయింట్స్ అన్నీ కూడా, ఏ సెమిస్టర్లో ఎంత ఫీజు పే చేయాలి, సో ఎడిషనల్ ఫీకి ఎంతెంత ఉంటాయి, సో మంత్లీ ఎక్స్పెండిచర్కి ఎంత ఉంటుంది అనేటువంటిది సో క్లియర్గా ఆలోచించాల్సినటువంటి, దాన్ని తెలుసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవన్నీ చూస్తే రష్యాకి సంబంధించినటువంటివి. సో జార్జియాకి వచ్చేటప్పటికి ఇక్కడ జార్జియా అనేటువంటి యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుంది. సో WHO NMC రికగ్నైజ్డ్ ఇవి కూడా. ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, లో క్రైమ్ జార్జియా, సేఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, యూరోపియన్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రోగ్రామ్ డ్యూరేషను 6 years, అంటే 72 months ఉంది. రైట్, అప్రాక్సిమేట్లీ ట్యూషన్ ఫీకి వచ్చేటప్పటికి 30 to 50 lakhs, లివింగ్ కాస్ట్ వచ్చేటప్పటికి అప్ టు 30,000 per month.
రైట్. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఇంటేక్ ఉంటుంది ఇక్కడ ఒకసారి. సో ఐఎల్టీఎస్ నాట్ రిక్వైర్డ్. ఇన్ హౌస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అట్ మోస్ట్ యూనివర్సిటీస్ అది అక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎస్ఓపి ఎల్ఓఆర్లు అనేటువంటివి డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. రైట్. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్. సో ఇది కూడా ఇది చాలామంది చూస్తున్నటువంటి కంట్రీ, ఎందుకంటే రష్యాకి సంబంధించినటువంటి కండిషన్స్ ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి, అలాగే ఉక్రెయిన్కి సంబంధించినటువంటివి ఆల్రెడీ అక్కడ వారు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. సో జార్జియా అనేటువంటిది ఒక ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూస్తే టోటల్గా $56,299 ఇక్కడ జరుగుతుంది. సో ఈ విధంగా స్ప్లిట్ మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, దీన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జార్జియా నేషనల్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, అలాగే సెకండ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, అప్ టు సిక్స్త్ ఇయర్ ఎంతవరకు మనం పే చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. నెక్స్ట్ ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ జార్జియా, ఇక్కడ అరౌండ్ $44,800 టోటల్గా. బిఐయు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇక్కడ 41,300. సో ఇది జార్జియాకి సంబంధించి. హర్మేనియాకి సంబంధించి చూస్తే ఇక్కడ కూడా అప్రాక్సిమేట్ ట్యూషన్ ఫీకి వచ్చేటప్పటికి అప్ టు 6,500 per year. ఇక్కడ కూడా డ్యూరేషన్ 6 years, లివింగ్ కాస్ట్ అప్ టు 300 per month. రైట్. ఇక్కడ ఇంటేక్ సెప్టెంబర్ అక్టోబర్లో ఇంటేక్ ఉంటుంది. ఇంకా మిగిలిన పాయింట్స్ ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్స్, లో ట్యూషన్ ఫీ, నో డొనేషన్స్ అనేటువంటి ఉండవు. మిక్తర్గౌష్ అర్మేనియన్ రష్యన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అర్మేనియాలో సంబంధించినటువంటి ఇక్కడ 24,000 అప్ టు 24,000. ఉజ్బెకిస్తాన్. సో ఇది కూడా చాలామంది చూస్తున్నటువంటిది ఎంబీబీఎస్ హబ్ అని చెప్పుకోవచ్చు. ఎన్ఎంసి డబ్ల్యూహెచ్ఈ రికగ్నైజ్డ్. ట్యూషన్ ఫీకి వచ్చేటప్పటికి అప్ టు 30 lakhs, 18 to 30 lakhs ఉంది. 5 to 6 years డిపెండింగ్ ఆన్ యూనివర్సిటీ. లివింగ్ కాస్ట్ కొంత తక్కువ వేరే కంట్రీస్తో పోల్చినప్పుడు 20,000 అప్ టు 20,000. ఇంటేక్ ఓన్లీ సెప్టెంబర్. రైట్. సో ఇక ఎఫ్ఎంజీ నెక్స్ట్ ఈ ఎగ్జామ్కి సపోర్ట్ అనేటువంటిది ఇక్కడ ఉన్నాయి. సో టోటల్గా దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క యూనివర్సిటీ మనం చూస్తే ఈ బుక్రా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పటికి $25,700. సమర్కండ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ 29,400. రైట్. తష్కెంట్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ 26,900. రైట్. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి. సో అలాగే కిర్గిస్తాన్కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా లో కాస్ట్ ఆఫ్ లివింగ్, ప్రోగ్రామ్ డ్యూరేషన్ 5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్, 6 years టోటల్. అలాగే ట్యూషన్ ఫీ అప్ టు 5,000 per year, లివింగ్ కాస్ట్ అప్ టు $250 per month. ఇంటేక్ సెప్టెంబర్. సమ్ యూనివర్సిటీ ఫిబ్రవరి ఇంటేక్ కూడా ఇక్కడ తీసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ఇది కొంతమందికి ఉపయోగపడేటువంటిది బాగా. ఐఎల్టీఎస్ నాట్ మ్యాండేటరీ. ఎస్ఓపి ఎల్ఓఆర్స్ అనేటువంటివి సెలెక్టెడ్ యూనివర్సిటీలో రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే ఎంసీఏ ఎన్ఎంసీ స్క్రీనింగ్ టెస్ట్, యూరోపియన్ కంట్రీకి సంబంధించినటువంటి లైసెన్స్ ఎగ్జామ్ అనేటువంటివి ఇక్కడ. అడ్మిషన్ టైమ్ లైన్ యూజువల్గా ఓకే, ఈ కంట్రీస్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కోసం ఏ విధంగా మనం చూడాలనేటువంటిది జస్ట్ అవగాహన కోసం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ అడ్మిషన్ జనరల్గా ప్రాసెస్ ఎట్లా ఉంటుందని అనుకునేటప్పుడు కౌన్సిలింగ్ 1 to 2 months స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అంటే కెరియర్ అసెస్మెంట్ చేసుకుని మనం ఆలోచన చేయడానికి. 2nd to 3rd month ఏమిటంటే అప్లికేషన్ విండో ఉంటుంది ఆ పర్టికులర్ యూనివర్సిటీ. 3 to 4, సో 1 monthలో మనకి ఆఫర్ లెటర్ వస్తుంది. నెక్స్ట్ 4th monthలో అదే వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఫస్ట్ డిపాజిట్ కానివ్వండి, ట్యూషన్ ఫీ లేదా ఫస్ట్ ఇయర్ లేదా ఫస్ట్ సెమిస్టర్ ఫీ పే చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత వీసా ప్రాసెసింగ్, ఆ తర్వాత ట్రావెల్ మంత్, ఆ తర్వాత క్లాసెస్ బిగిన్. సో ఈ విధంగా ఒక 6 months అడ్మిషన్ టైం లైన్ ఉంటుంది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ అబ్రాడ్ అడ్మిషన్కి సంబంధించి అందరూ జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవటానికి ముందు ఇప్పుడు డిస్కషన్ చేసినటువంటి పాయింట్స్ అన్ని ఆలోచించి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ రెస్పెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని జస్ట్ వారల్గా కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్గా వాళ్ళ నుంచి అర్థం చేసుకుని ఇన్ డాక్యుమెంటేషన్ అర్థం చేసుకుని అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. తీసుకొని పిల్లలు రెడీ అయ్యి అక్కడ వాతావరణానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి రెడీ అయ్యి తద్వారా ఎఫ్ఎంజీకి రెడీ అయ్యి మరలా వాళ్ళ యొక్క కోరికని ఏదైతే డాక్టర్ కావాలి ఇండియాలో అనేటువంటి కోరికని తీర్చుకోవటానికి ఈ 6 సంవత్సరాలు వాళ్ళు పడేటువంటి కష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ కష్టం
ఫలితాన్ని తీసుకురావాలి అంటే ఈ చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఏదైతే ఉందో దాని మీద పూర్తి అవగాహనతో నిర్ణయం తీసుకోవాలి. సో ఇది ఎంబీబీఎస్ అబ్రాడ్ అడ్మిషన్కి సంబంధించినటువంటి సమాచారం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.